అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మము ప్రణామము చేస్తూ ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి కుటుంబ పెద్దలతో విరోధం జరిగే సూచనలున్నాయి. మాట పట్టింపు వల్ల విరోధం వస్తుంది. ఉద్యోగస్తులకు స్థానభ్రంశ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఏ పని మొదలెట్టినా సరే మొదట చాలా కష్టంగా ఉన్నా ఆ పని సఫలీకృతం అవుతుంది. ఎవరికైనా సరే అధికారులతో ఒత్తిడి కలిగి కలహాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇతరులను నమ్మక స్వయంగానే తమ కార్యాలు చేయవలే అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ పనులన్నీ కూడా వ్యర్థమవుతాయి. సంఘంలో కీర్తి పెరుగుతుంది. దానివల్ల పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్థాయి పెరిగే అవకాశాలున్నాయి. బంధువులతో కూడి విందులు వినోదాలు చేస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనధాన్య లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అనవసరమైన విషయాలు మీద పెట్టుకుని దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకి ఆదాయం బాగా చేతికి అందుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో పూర్వం నుంచి ఉన్న సమస్యలన్నీ చక్కబడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనం ఎవరితో అయినా సరే హామీ ఉండవద్దు, ఎక్కువ మాట్లాడవద్దు. ఈ కుంభరాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు శ్రీ లక్ష్మీ నృసింహ జై నారసింహ అనే మంత్రాన్ని 21 సార్లు అనుకుంటే మంచి జరుగుతుంది.